నమస్కారం. వెల్లాలిస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే బొల్లాపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల డిమాండ్. మాజీ ఎమ్మెల్యే బొల్లాపై ఆరోపణలు ఖండించిన బొల్లా గిరిబాబు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూములు కాజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని, బొల్లా బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, పల్లమీసాల దాసయ్య, పివి సురేష్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, భూములను కబ్జా చేసిన బొల్లా బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకోవడంతో పాటు రాజకీయాల నుండి పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. పదే పదే వినుకొండ నియోజకవర్గంలోని పలువురు నాయకులు మాట్లాడుతూ, బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుకు కూటమి ప్రభుత్వంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తెలంగాణతో పాటు వినుకొండ నియోజకవర్గంలో పలువురు భూములు కాజేశారని వస్తున్న వదంతులు పక్కా నిజమని ఈ సందర్భంగా తెలియజేశారు. 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలో దోపిడీ కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ హద్దులు దాటి తెలంగాణలో హైదరాబాద్ లో గండిపేటలో సుమారుగా 1500 కోట్ల విలువైనటువంటి 10 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని కాజేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేయటం మరి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు అతని అక్రమాలని గుర్తించి అతను సృష్టించినటువంటి ఫేక్ జీవోల్ని బయటపెట్టి మరి ఈరోజు సాక్ష్యాధారాలతోటి మరి వాడు చేసినటువంటి అక్రమాలను బయటకు తీసి మరి ప్రజలందరికీ తెలియజేస్తా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ సోటా నాయకులు ఆయన్ని సమర్థించటం, ఆయన్ని వెనకేసుకురావటం చాలా దురదృష్టకరం. వినుకొండ నియోజకవర్గంలో స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు పులుపుల శివయ్య గారు కానివ్వండి, గంగినేని వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, అలాగే అనేక మంది మరి కమ్యూనిస్టు యోధులు మరి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసి వినుకొండ యొక్క కీర్తి ప్రతిష్టల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇనుమడింపు చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి వ్యక్తి వినుకొండకి గతంలో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సందర్భంలో వినుకొండ పరువు ప్రతిష్టల్ని మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి మంట వెలపటం వినుకొండ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పి అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మరి కేవలం 1500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 35 కోట్లకి మరి వస్తుందనే ఆలోచనతోటి మరి అక్కడ ఫేక్ జీవోలు పుట్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయటం అనేది మరి అధికారులు బయట పెట్టినటువంటి విధానంలో మరి ప్రభుత్వం విచారణ జరుపుతా ఉంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరి వ్యవహారం కాదు, కూటమి నాయకులకు సంబంధించినటువంటి మరి సబ్జెక్ట్ కాదనే విషయం కూడా మరి ప్రజలందరికీ తెలుసు. జీవి ఆంజనేయులు గారికి కానివ్వండి, మక్కన మల్లికార్జునరావు కానివ్వండి సంబంధించినటువంటి విషయం కాదు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అధికారుల్ని, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి అక్కడ ఆక్రమణలో ఉన్నటువంటి వారికి 35 కోట్ల రూపాయలకి అక్కడ డీల్ కుదిరించుకొని మరి ఆ భూమిని కొట్టేయాలని ఆలోచన చేసి ప్రభుత్వాన్ని మోసగించినటువంటి ఒక వ్యక్తిగా అతని చుట్టూ ఉన్నటువంటి మరి బొల్లా గిరిబాబు కానివ్వండి, ఆ లాయర్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు కేసులో అడ్డంగా జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి మీ తప్పు లేనట్లయితే, మీకు వాస్తవంగా దాంట్లో ప్రమేయం లేకపోతే మీరెందుకు మరి ప్రత్యక్షంగా మరి ప్రెస్ మీట్ మరి ప్రజలకు ఉన్న వాస్తవాల్ని తెలియజేయడానికి మరి మీరు ఎందుకు అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎంఎన్ ప్రసాద్ లాంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని కప్పిపుచ్చుకుందామనే ఆలోచనతోటి ఈ విషయాలన్నీ కూడా మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, చేసిన తప్పుని మరి ఒప్పుగా మార్చుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రతిరోజు కూడా మరి ఎంఎన్ ప్రసాద్ లాంటి లాయర్ ద్వారా మరి ప్రెస్ మీట్ మాట్లాడటం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ డ్వామా పీడి శ్రీ సిద్ధలింగమూర్తి సూచనలతో
మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 4 వారాల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా 2వ వారం స్థానిక మార్కాపురం రోడ్డు నందు కాలువల పూడికతీత పనులను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు కాలువలపై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి ఎటువంటి అడ్డంకులు లేకుండా పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా తోపుడు బండ్ల వ్యాపారులు సైతం చెత్త నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వ్యర్థాలను కాలువల్లో వేయకూడదని సూచించారు. ప్రజలందరూ పారిశుద్ధ్య నిర్వహణపై బాధ్యతగా వ్యవహరిస్తూ ఇళ్ల నుండి వచ్చే చెత్తను కాలువల్లో, రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో పడేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని భూమి కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై వస్తున్న ఆరోపణలను ఆయన కుమారుడు బొల్లా గిరిబాబు ఖండించారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బొల్లా రమేష్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు నమ్మి భూమి కొనుగోలు కోసం కేవలం అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారని, ఆ అగ్రిమెంట్ పూర్తిగా ఆయన పేరు మీదే ఉందని తెలిపారు. ఆ అగ్రిమెంట్ లో ఎక్కడా బొల్లా బ్రహ్మనాయుడు పేరు లేదని పేర్కొన్నారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయనే నిర్ధారణ తర్వాతే కొనుగోలు చేయాలని రమేష్ నిర్ణయించుకున్నారని చెప్పారు. వ్యాపార పనుల నిమిత్తం కర్ణాటకలో ఉన్న రమేష్ భూమి కొనుగోలు కోసం బ్రహ్మనాయుడు వద్ద ఆర్థిక సహాయం కోరారని వివరించారు. అలాగే భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రభుత్వ అధికారులతో వెరిఫికేషన్ చేయించగా సంబంధిత జీవోలు నకిలీవని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. దీంతో తమను భూమి యజమానులను చెప్పుకున్న వ్యక్తులు బ్రోకర్లపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. హైదరాబాద్ ల్యాండ్కు సంబంధించి ఇటీవల ఎల్లో మీడియా తెలుగుదేశం నాయకులు మా నాన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద అసత్య వార్తలు, ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మా బంధువైన బొల్లా రమేష్ గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు, రైతుల మాటలు విని ఈ భూమి కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ మాత్రమే రాసుకున్నారు. ఈ అగ్రిమెంటు బొల్లా రమేష్ గారి పేరు మీదే ఉంది. ఎక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు అగ్రిమెంట్ లేనే లేదు. అలాగే రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే నేను కొంటాను అని అగ్రిమెంట్లో రాసుకోవటం జరిగింది. అలాగే రమేష్ గారు కర్ణాటకలో నివాసం ఉండటం వలన ఆయన ఈ ల్యాండ్కు సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించిన డబ్బులు
కొంత చేయబోదులుగా మా నాన్నగారిని అడిగితే చేయబోదులుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే బొల్లా రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని పూర్తిగా ప్రభుత్వ అధికారులతోటి వెరిఫికేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో భాగంగానే ఈ ల్యాండ్కి సంబంధించిన జీవో కరెక్ట్ కాదని, ఫేక్ అని అధికారులు చెప్పడం జరిగింది. అలాగే రైతులు, బ్రోకర్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మాకేం సంబంధం ఉందని అడుగుతా ఉన్నా. అలాగే రమేష్ గారు కూడా ఈ జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి ఆయన డబ్బు పోయి బాధలో ఉంటే కనీసం కొంచెం కూడా జాలి చూపించకుండా, మానవత్వం లేకుండా ఆయన మీద ఇలా నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. కొనుగోలుదారుడు అయిన రమేష్ గారు ఈ జరుగుతున్న మోసాన్ని అధికారుల సహాయంతో వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా వాళ్ళని, తెలుగుదేశం నాయకులను నేను ఒకటే అడుగుతా ఉన్నా. జరుగుతున్న మోసాన్ని అధికారుల సాయంతో బయటపెట్టిన బొల్లా రమేష్ గారు నేరస్తులా? ఆయన కొంత డబ్బు అవసరమైతే మేము డబ్బులు ఇవ్వకూడదా? ఈ ఎల్లో మీడియా పత్రికలకి అసలు విలువలు ఉన్నాయా? ఈ వాళ్ళు పేపర్లో టైటిల్ మా పేరు మీద పెడతారు, లోపల మ్యాటర్లో బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని వాళ్ళే రాస్తారు. బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని మీరే రాశారు కదా. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడంలో ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు అలవాటైన విషయం. అలాగే మీరు కేవలం వైసీపీ పార్టీ నాయకుడు కావటం వల్లనే మా మీద బురద చల్లటం జరుగుతూ ఉంది. రాజకీయంగా బురద చల్లటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి. బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ తప్పు చేయలేదు. అవన్నీ కూడా మీకు తొందరలోనే బయటకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మా వెనుకొండ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు 200 పేజీలతో పుస్తకం వేయించి ప్రజలకు ఇచ్చిన నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు. జవాబుదారీతనంగా ఉంటారు ఆయన. ఎక్కడ కూడా అలాంటి నాయకుడి మీద ఇలాంటి రాతలు రాయటం, తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి రాతలు రాయొద్దని చెప్తా సెలవు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిపాలన కార్యాలయం నందు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కన్ మల్లికార్జునరావు అధ్యక్షతన బ్యాంకు పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశానికి నాబార్డు డీడీఎం జి శరత్, ఆప్కాబ్ డీజీఎం CHRCS బాలాజీరావు, బ్యాంక్ CEO VVS ఫణికుమార్లతో పాటు తదితరులు హాజరయ్యారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.